పర్షియన్ గల్ఫ్ జలాల్లో 38 భారత నౌకలు చిక్కుకున్నాయి. ఆ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు ఉన్నట్లు సంబంధిత అధికారులైతే తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో వందలాది నౌకలు సముద్ర మార్గంలోనే నిలిచిపోయాయి. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ జలాల్లో 38 భారత జెండాలున్న నౌకలు ఉండిపోయాయి. వీటిలో కొన్ని నౌకలు ముడిచమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ను భారత పోర్టులకు తరలిస్తుండగా మరికొన్ని గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా పరిస్థితిని నౌకాయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఆయా కంపెనీలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.